కస్తూరి చికెన్ కి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. అసలు సూపర్ గా ఉంటుంది స్టార్టర్. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు, స్టార్టర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 3 తీసుకొని కసూరి మేతి, ఇవి మసాలాలు. ఇక్కడ ఉంది గరం మసాలా, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు, బాదాం పేస్ట్, ఇంకా చికెన్ ని మనం కర్రీ పీసెస్ కన్నా కొంచెం పెద్ద సైజ్ లో మనం కట్ చేయించుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే పొయ్యి మీద పాన్ ఉంది, పాన్ వేడిగా ఉంది. ఇందులో కసూరి మేతి, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కసూరి మేతిని మనం డ్రై రోస్ట్ చేస్తేనే మంచి పౌడర్ అవుతుంది, లేకపోతే సరిగ్గా అవ్వదు. మామూలుగా మీకు సమ్మర్లో ఎక్కువగా మెంతికూర ఎక్కువ వస్తుంది. అప్పుడు తీసుకొచ్చేసి మరీ ఎండలో వేయకుండా కొంచెం గాలికి ఒక 4-5 రోజులు కంటిన్యూగా ఆరబెట్టేస్తే ఇలా కసూరి మేతి అవుతుందండి. దీన్ని మనం డబ్బాలో వేసేసుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. చాలా వాటిల్లో బాగుంటుంది. మెంతికూర ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్గా దొరకనప్పుడు ఇలా కసూరి మేతిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు చక్కగా తొందరగా పౌడర్ అయిపోతుంది. స్టార్టర్ చేసినా, కర్రీస్ చేసినా, రోస్ట్ చేసినా, ఏది చేసినా మసాలాలు మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రాసెస్ చేంజ్ చేయడం వల్ల, మసాలాలు చేంజ్ చేయడం వల్ల ఆ టేస్ట్ మారుతూ ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. పొయ్యి మీద పాన్ ఉంది కదా, ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. చేస్తుంది స్టార్టర్ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆయిల్ వేడెక్కే లోపల దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం. ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్ ఉందండి. ఇందులో కాస్త పసుపు వేసుకోండి. ఇలా ఆల్రెడీ నేను చికెన్ నిన్న తెచ్చుకొని నీళ్ళలో ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. స్టార్టర్స్ చేయడానికి ఎప్పుడైనా సరే చికెన్ని ముందు రోజే నీళ్ళలో మనం నానబెట్టుకోవాలి. దాన్ని బ్రైనింగ్ అంటారు. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బయట పెడితే మళ్ళీ చికెన్ పాడవుతుంది. ముందు రోజు అలా నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు కూడా వేయాలి. అందుకే ఉప్పు చూడండి చాలా తక్కువ వేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ కి ఉప్పు పట్టేసుకొని ఉంటుంది అనమాట. అలా చేయడం వల్ల చికెన్ మంచి టెండర్ గా అవుతుంది, లోపల జ్యూసీగా ఉంటుంది, రబ్బర్ లాగా ఉండదు మనం చికెన్ తినేటప్పుడు. ఇలా చక్కగా చికెన్ ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఉప్పు, పసుపు చికెన్ కి పట్టించి, నూనె వేడిగా ఉంది కదా, ఆల్రెడీ బాండీలో వేసి పెట్టుకున్నాము. చికెన్ ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మటుకి చాలా వేడిగా ఉండాలి. ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ మంచి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఇలా తిప్పుకోవాలండి. వంటని ఎప్పుడు ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రేమగా చేస్తే బాగుంటుంది. ఏదో కలిపామా పెట్టేశామా అన్నట్టు కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. రెండో వైపు ఇలా తిప్పుతూ ఉండండి. మొత్తం చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ కుక్ అయిపోవాలి. ఇక్కడ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫుల్ ఫ్రై చేసేదానికన్నా డీప్ ఫ్రై కన్నా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ తిన్నామనే ఫీల్ ఉండకుండా అండ్ మంచి కుక్ అయిపోతుంది కూడా. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది, ఆయిల్ తీసేద్దాం మనం. ఈ ఆయిల్ ని మళ్ళీ మీరు చికెన్ కర్రీ చేసుకున్నా, ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, వేరే ఏ కర్రీస్ లోకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు మటుకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాలి. అదే కర్రీ చేసుకున్నాం అనుకోండి, నార్మల్ గా ఫ్రై అయినా సరిపోతుంది. బట్ స్టార్టర్ కోసం కాబట్టి ఇవి కంప్లీట్ గా బ్రౌన్ అయిపోవాలి. ఇందులో కొంచెం మనం ఉప్పు వేద్దాం.
కాస్త వేగిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి మటుకి మంచి బ్రౌన్ అయిపోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ రావాలి, ఇంత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మామూలుగా కర్రీ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసి. అలాగే ఇందులో కాస్త జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా. ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి నేను వేయట్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేయండి. మంచిగా మిక్స్ చేయండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టుకోవాలి. డీప్ ఫ్రై చేసిన స్టార్టర్స్ వద్దు అనుకునే వాళ్ళకి కస్తూరి చికెన్ బాగా నచ్చుతుంది. ఇలా మసాలా అంతా చక్కగా చికెన్కి పట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పట్టేసుకుందో. దీంట్లో మనం బాదాం పేస్ట్ వేసేయాలి. కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేసిన మసాలా అంతా చికెన్ కి బాగా పట్టేసుకుంటుంది. ఆల్మండ్ పేస్ట్ కూడా వేసాం కదా, టేస్ట్ సూపర్గా ఉంటుంది, మంచి రిచ్గా కమ్మగా ఉంటుంది ఫస్ట్ థింగ్. అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేయండి. ఇంకా మనం తయారు చేసుకున్న కసూరి మేతితో చేసుకున్న గరం మసాలా. ఖచ్చితంగా కస్తూరి చికెన్ ట్రై చేయండి. ఎప్పుడు తిన్నదానికన్నా ఈ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు మసాలా లాస్ట్ లో వేసుకోవాలి. ఇలా ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఈ లోపల ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం. చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. మళ్ళీ పైనుండి కొంచెం ఇలా కొత్తిమీర వేసుకోండి. కస్తూరి చికెన్ రెడీ అయిపోయింది. అయితే కస్తూరి చికెన్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా కసూరి మేతి వేయకండి, చేదైపోతుంది. ఇందులో మనం లాస్ట్ నిమ్మరసం యాడ్ చేసాం కదా, కసూరి మేతిలో ఉన్న చేదుని బ్యాలెన్స్ చేయడం కోసమే మనం నిమ్మరసం వేసామన్నమాట. ఇప్పుడు మనం ఆల్మండ్ పేస్ట్ వేసుకున్నాం. అప్పుడు కొంచెం మనం వాటర్ వేసి కాస్త లూజ్ గా చేసుకుంటే కనుక కస్తూరి చికెన్ గ్రేవీ అవుతుంది. ఇప్పుడు మనం చేసింది డ్రై వర్షన్ లో చేసాం కాబట్టి స్టార్టర్ లాగా తయారు చేసుకున్నాం అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కస్తూరి చికెన్ తయారీ విధానం: ముందుగా వేడిగా ఉన్న పాన్ లో కస్తూరి మేతి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి లైట్ డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ లో కాస్త పసుపు, ఉప్పు కలుపుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు నూనెలో వేయించుకొని తీసి పక్కన పెట్టి అదే వేడి నూనెలో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత బాదాం పేస్ట్ వేసి కలిపి కాస్త నిమ్మరసం వేసుకొని కసూరి మేతి పౌడర్ వేసి కలిపి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత చివరగా చాలా కొత్తిమీర వేసి ఒక్కసారి మిక్స్ చేసి బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన కస్తూరి చికెన్ రెడీ అవుతుంది.